సో అలాగే ట్రంప్ ఎస్. తీసుకున్న ఈ విధమైన నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి తర్వాత? ఇంకా తర్వాత ఆయనకి భవిష్యత్తు లేదు. 2 టర్మ్స్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోతుంది. ఎస్, ఆయన వాళ్ళకి ఇంకా ఆయన లేదు అవకాశం. ఆయనదేం లేదు. కానీ ఆయన పార్టీ మ్మ్. రిపబ్లికన్ పార్టీ యొక్క భవిష్యత్తు డోల్ డ్రమ్స్లో పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాగా ప్రజల వ్యతిరేకత పెరిగింది, అనేక చర్యలతో పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. 64% అంటే నాట్ ఏ జోక్ నిన్నటి సర్వే ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళ రిపబ్లిక్ పార్టీకి నష్టం. ఈయనదేముంది, ఇంకో ఏడాదో 8 రోజులకి ఈయన టర్మ్ అయిపోద్ది. మ్మ్. ఈయన అందరూ దేశాధ్యక్షులాగానే రెస్ట్లోకి పోతాడు. కానీ వాళ్ళ పార్టీ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే తన స్థాయిని మించిన అప్పులు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్ అయితే వాళ్ళ అప్పు $38 ట్రిలియన్. మ్మ్. దరిదాపు 130% అప్పులు ఉన్నాయి. 100కు 130 రూపాయల అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. తర్వాత ఆయిల్ వీటి కొరతతోటి అమెరికాలో ఇప్పుడు 40-50% ధరలు పెరిగినాయి. మ్మ్. ఇది ఇంకో సమస్య. తర్వాత ఇతర ఎగుమతులు దిగుమతులు చైన్లు దిగిపోయి అది కూడా సమస్యగా మారింది అమెరికన్ ప్రజలకు. కాబట్టి ఏదేమైనా ఏ సమస్య లేకుండా బతికే ప్రజలకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది. తర్వాత అదే పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసినా ఏ దేశంలోనైనా ఇప్పుడు మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచక తప్పదు. ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ 5 రాష్ట్రాల్లో మన దేశం తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం మొదలైన 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం పడుతుందని ప్రభుత్వం చాకచక్యంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్ అమ్మురి అని చెప్పేసి 1,70,000 కోట్లు సుమారు ఆయిల్ కంపెనీలకు ఇస్తుంది. మీకు నష్టాలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు ఎక్కువ ధరకు కొంటున్నారు, భారతదేశం తక్కువ ధరకు అమ్ముతున్నారు. కాబట్టి ఆ నష్టం మేము ఇస్తామని చెప్పేసి లీటర్కి ₹10 చొప్పున ఇవాళ ఈ రిబేట్ అంతా ఆయిల్ కంపెనీల చేతులకే పోద్ది. నా అంచనా ప్రకారం, ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నా అంచనా ప్రకారం ఏంటంటే ఇది దీర్ఘకాలం కొనసాగితే రేపు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక ఏప్రిల్ 6 నాడు పోలింగ్ అయిపోద్ది. కాబట్టి ఏప్రిల్ 10 ఆ తర్వాత అందరికీ గ్యాసు, తర్వాత పెట్రోల్ రేటు కూడా పెంచే అవకాశం ఉంది అన్నిటికీ. సో అలాగే అమెరికా ఇప్పుడు F-35 వంటి అత్యాధునిక ఆయుధాలను ఒకవేళ ఉపయోగిస్తే ఇరాన్ పైన, ఇరాన్ ప్రతిస్పందన సామర్థ్యం ఉందంటారా? ఇరాన్కు ఎదుర్కొనేంత సామర్థ్యం ఉందంటారా? ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా అమెరికాతోటి, ఇజ్రాయెల్ తోటి ఇరాన్ పోటీ పడలేదు. అది వాస్తవం. స్వల్పకాలంలో ప్రతిఘటించవద్దు, కానీ దీర్ఘకాలంలో ఒక మహా సైనిక శక్తి, ప్రపంచంలో సైనిక శక్తిలో నెంబర్ 1 ఎవరంటే అమెరికా. ఇరాన్ 16వ స్థానంలో ఉంది సైనిక శక్తిలో. కాబట్టి 1 తోటి 16 కొట్లాడటం కష్టం. కాబట్టి వాళ్ళు భూతల యుద్ధంలో మరికొంతకాలం పోరాడగలరు. అయితే భూతల యుద్ధంలో అమెరికా పైనుంచి బాంబింగ్ చేసుకుంటూ కింద నుంచి యుద్ధం చేస్తుంది. కాబట్టి ఏదేమైనా ఇరాన్ ఎక్కువ త్యాగాల్ని చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతకాలం ప్రతిఘటించాల్సి వస్తుంది. అది ఏ మేరకు ప్రతిఘటించగలుగుతుంది? ఇప్పటివరకు ఆయుధాలలో ప్రతిఘటించగలిగింది. ఇంత తొందరలో ఇరాను నెలలు రెసిస్ట్ చేస్తుందని అమెరికా అనుకోలే. ఆయన నోరు జారింది కూడా, వారంలో అయిపోయింది పని పూర్తి అయిపోయింది. కాబట్టి నెలలు రెసిస్ట్ చేసింది ఇరాన్. మరి కాల్బలగంతో అంటే మరొక నెల రెసిస్ట్ చేయొచ్చు, కానీ ఫైనల్ విన్ను బలవంతునికే ఉంటుంది కదా. కాబట్టి ఆ స్కోప్ ఉంది. సో యుద్ధ నిర్ణయాలు అనేవి ప్రజాస్వామ్యాల్లో ఎలా ఉండాలంటారు? ప్రజల అభిప్రాయానికి ఎంతవరకు లోబడి ఉండాలి? యుద్ధం ఎప్పుడు ప్రజాభిప్రాయం యుద్ధానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో సుఖపడేది కాదు, ప్రజలు కష్టాలు పడేది. స్వదేశంలో ఎక్కువ కష్టపడతారు, విదేశాల్లో తక్కువ కష్టపడతారు. కానీ దాని ప్రభావం ఎప్పుడు నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి సాధారణంగానే ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉంటారు బేసిక్గా. ఇదొక అంశం. రెండోది, కొట్టలేని దేశాలు ఇప్పుడు మిగతా దేశాలు ఉన్నాయి, ఏది గల్ఫ్ దేశాలు. వాళ్ళు ఇరాన్ ఏమనలేక ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో కొడుతుంటే వాళ్ళు ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలాగా సరెండర్ అయ్యే పరిస్థితి, అమెరికాకు సరెండర్ అయి ఉండే స్థితి ఇరాన్లో లేదు. కాబట్టి ఇరాన్ వల్ల సమస్యలు వస్తాయన్నటువంటి భయంతో ఇవాళ ఇజ్రాయెల్ అమెరికాలు దాడులు చేస్తుంటే వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితులు లేరు. తర్వాత మూడో అంశం ఏమిటంటే, వాళ్ళ అమెరికాలో వచ్చేటువంటి ప్రజల సంక్షోభం, వ్యతిరేకతే ట్రంప్ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంది. అది మరింత ఉధృతం అయితే ట్రంప్ వెనక్కదగక తప్పదు. సో అలాగే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం జరిగితే తర్వాత S-35
S-35 ఆయుధాలు ప్రయోగిస్తే వాస్తవానికి అవన్నీ కూడా మరి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, ఎయిర్ అటాక్స్ అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఎయిర్ అటాక్స్ ద్వారా ప్రజలను చంపడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి కువైట్లో మన పాకిస్తాన్ లెక్కనే ఇరాన్లో కూడా ప్రజలను ఊసకొత్తగా వేయాల్సి వస్తుంది, ప్రజల మీద బాంబింగ్ చేయాల్సి వస్తుంది. ప్రజలందరూ IRGC గార్డుకు సపోర్ట్ కూడా అవకాశం ఉంది. దరిదాపు ఇరాన్ యొక్క ప్రజలు 10 కోట్ల మంది. ఇప్పటికి వలసలు పోయిన వాళ్ళు సుమారు 75,000 మంది మాత్రమే, 1 లక్షలో మాత్రమే వలస ఇతర దేశాలు, చుట్టూన్న దేశాలకు పోయింది. కాబట్టి ప్రజలు కూడా బ్యాకింగ్ ఉన్నారు అనుకోండి, సైన్యం వెనకాల అచేతనం అయిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జరుగుతుంటే చూసే అంశాలే.